హాయ్ అందరికీ. పిల్లలు బీట్రూట్ ఫ్రై తినమంటే అస్సలు తినరు, బట్ చాలా హెల్త్కి మంచిది. తినని పిల్లలు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. ఎస్పెషల్లీ పప్పు రసం లాంటికి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, మంచిగా కారం ఎంత కావాలో, పిల్లలు కొంచెం తక్కువ తింటారు కాబట్టి ఎండుమిర్చి వేసాను ఒక 4-5. తర్వాతకి 1 స్పూన్ అయితే నువ్వులు వేసి మంచిగా రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. నేనైతే బీట్రూట్ తీసేసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో క్యారెట్ కూడా చేసుకోవచ్చు. మా పిల్లలకి ఇలా బీట్రూట్ ఫ్రై చేసి ఏదైనా రసము, చారు అలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారండి. మంచిగా చిన్న సైజు, అస్సలు తినని పిల్లలకైతే తురుముకోండి, బాగుంటుంది. మా పిల్లలు మంచిగా ఇష్టంగానే తింటారు కాబట్టి చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. సో అంటే కనిపించి కనపడనట్టు చేయాలంటే మాత్రము తురిమి పెట్టేసుకోండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాతకి కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు గింజలు, పల్లీలు, నెక్స్ట్ జీడిపప్పులు, పచ్చిమిర్చి, కారం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అండ్ ఇది మిర్చి ఎక్కువ కారం ఏమి ఉండదండి, జస్ట్ అలా బాగుంటుందని వేసాను. వీళ్ళు అయితే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని బీట్రూట్ ముక్కలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ అంతా పొయ్యేంతవరకు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా దగ్గరికి అయిన తర్వాతకి కొంచెం పసుపు, అలాగ ముందే మనం సాల్ట్ వేసాం కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ అయితే ధనియా పౌడరు, ఇందాక మనం రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న పప్పుల పౌడరు, లేదంటే ఇదేం లేకుంటే కారం కూడా వేసుకోవచ్చు. బట్ ఈ పప్పుల పౌడరు ఆయిల్లో వేగుతా ఉంటే ఎంత మంచి స్మెల్ అంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయడమే. మనం ఇవన్నీ వేసిన కారం వేసిన తర్వాతకి, కారం అయితే మనకి ఆ ఎండుమిర్చి సరిపోతుంది, ఎక్కువ ఏం వేయలేదు. ఇంకా కొంచెం స్పైస్ ఎక్కువ తినవాలి, కొద్దిగా కారం యాడ్ చేసుకోండి, అంతే. బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. రసము, పప్పుచారు సైడ్కి చాలా